హీట్లో పెట్టుకొని ముందుగా 3/4 కప్పు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగిపోయాక ఇప్పుడు శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. స్టవ్ లో హీట్లో మాత్రమే ఉండాలి. అడుగు పట్టకుండా అలా కలుపుకుంటూనే ఉండాలి. స్టవ్ దగ్గరే ఉంటూ అలా కలుపుతూ ఉండండి. గీ పైకి వచ్చే వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి. చూసారా, ఇదంతా నెయ్యినే. ఎల్లోయిష్ ఉంది కదా, అదంతా నెయ్యినే. ఇప్పటికీ 1 గంట నుంచి కలుపుతున్నాను. ఇంకా అలాగే కలుపుతాము కాసేపు. ఈ స్టేజ్లో పలుచబడుతుంది, కంగారు పడకండి, అలా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు గీ బాగా పైకి వచ్చింది, కలర్ కూడా చేంజ్ అయింది. ఇంకొక 20 మినిట్స్ అలాగే ఉంచుదాము. అప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. టోటల్ కుక్ టైం వచ్చి 1.5 గంట పట్టిందండి. ఇది ఓన్లీ సిమ్లోనే కుక్ చేయాలి. మీడియం హీట్లో కానీ హై హీట్లో కానీ పెట్టరాదు. ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ చేయాలి, ఏమాత్రం వేడి ఉండరాదు. మంచి కలర్కి కొంచెం పసుపు వేయండి. ఈ స్టేజ్లో పసుపు వేడిగా ఉన్నప్పుడే వేయచ్చు. ఇప్పుడు మంచిగా చల్లారిపోయింది. ఇప్పుడు యాలకుల పొడి వేసుకొని అలాగే షుగర్ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా కలుపుకోండి. షుగర్ పౌడర్తో ఇలా బాగా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా, ఇప్పుడు లడ్డు ఉండలు చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, తప్పకుండా ట్రై చేయండి.